దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దేవునిని సంతోషపరచుదాము. నిర్గమాకాండం 40 అధ్యాయము 2వ వచనము. యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువపెట్టవలెను. దేవుడు మొట్టమొదటిగా సీనాయి కొండ మీద ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు చూపించాలని మోషేని పిలిచి కొన్ని విషయములు వివరించాడు. చెప్పిన వెంటనే మోషే క్రిందికి దిగి వచ్చి అప్పటికి లేవీలను నియమించలేదు. యాజకత్వము దేవుడు నియమింపబడక మునిపే ఒక బలిపీఠమును కట్టి ఒక గుడారం వేసి ఆ గుడారంలో దేవునికి బలులు అర్పించెను. మోషే బలిపీఠము కట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారి కొరకైన దహన బలులను మరియు సమాధాన బలులను దేవునికి అర్పించాడు. ఇది మోషే వేసిన మొదటి గుడారం. మరలా దేవుడు మోషేని పిలువగా కొండ మీదకి వెళ్ళెను. అక్కడ 40 దినములు దివారాత్రులు గడపగా దేవుడు గుడారమునకు సంబంధించిన అనేక విషయములు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు ఈ 40 దినములు తరువాత మరలా మోషే వచ్చి మమ్ములను నడిపిస్తాడని ఎదురు చూడకుండా వేరే నాయకత్వంలో వేరే దేవుడు కావాలని కోరుకున్నారు. మోషే యొక్క 40 దినముల రాక కొరకు ఎదురు చూడని ఇశ్రాయేలులపై దేవుడు కోపగించి 40 సంవత్సరములు అరణ్యములో తిప్పాడు. మూర్ఖపు స్వభావం కలిగిన ఇశ్రాయేలులకు తగిన గుణపాఠం నేర్పాడు. ఆ అరణ్యములో వారు భయంకరమైన విగ్రహారాధన జరిగించారని మోషే మధ్యలో ఉన్న గుడారాన్ని తీసివేసి పాళెము వెలుపట వేశాడు. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ఇది 2వ గుడారము. మోషే దేవుని గుడారము తీసి దూరముగా వేశాడు అంటే దేవుని నివాసము ప్రజలకు దూరమైందని. కారణము విగ్రహమును చేసుకొని విగ్రహమునకు పూజించడం వలన దేవుని యొద్ద నుంచి ప్రజలు దూరముగా వెళ్ళిపోయారని అర్థం. కారణము వారి మూర్ఖపు స్వభావము, వారు విగ్రహారాధనయే. మోషే 3వసారి గుడారం వేస్తున్నాడు. నా గుడారము నిలువబెట్టవలనని దేవుని ఆజ్ఞ. దేవుడు చూపిన గుడారపు నమూనా కట్టుటకు సంవత్సరం పట్టింది. ఇది 3వ గుడారము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు గుడారంను గూర్చి మాట్లాడలేదు. ఐగుప్తు విడిచి సముద్రం మీద దాటి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సీనాయి చుట్టుప్రక్కల అరణ్యంలో దేవుడు గుడారం స్థాపించమన్నాడు. మోషే కన్నులెత్తి ఆ అరణ్యమంతా చుట్టూ చూచినప్పుడు అంత ఇసుక తప్ప ఇంకా ఏమీ కనిపించడం లేదు. మురిపించేది తప్ప చూచి ఆనందించేటట్టు చుట్టూ ఏమీ కనబడతలేదు. దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడుచున్నాడు. అరణ్యంలో పండుగ నాకు చెయ్యండి. పండుగ అంటే సంతోషము, ఉత్సాహము కదా. పండుగ అనగా దేవునిని సంతోషపరచుట. ప్రతివారు దేవునిని సంతోషపరచాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని కోరిక. అందుకే గుడారము కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారము వేయటానికి సిద్ధపడ్డాడు మోషే. ఆ విధంగా సిద్ధపడడానికి సంవత్సరం పట్టింది. ప్రత్యక్ష గుడారం కట్టడానికి. దేవుని సంతోషపరచడం తప్ప మనకు ఇంకొక సంతోషం కనబడకూడదు. అందుకే పౌలు, నేను మనుషులను సంతోషపరచువాడనైతే నేను దేవుని సేవకుడను కాను. మనుష్యులను సంతోషపరచను, దేవునిని మాత్రమే సంతోషపరుస్తానని రూఢిగా ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఎందుకు? అంత భక్తిగా ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు. మోషేకు దేవుడు గుడారంను గూర్చి నమూనా అనగా ప్లాన్ ఎప్పుడిచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అని గమనిస్తే దేవుడు జరగబోయే వాస్తవానికి సాదృశ్యముగా ఛాయగా నిన్నటి దినమున మనం చెప్పుకున్నట్లు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన ప్రకారంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. తనని తాను దేవుని సేవకు అప్పగించుకున్న తర్వాత ఇచ్చాడు. ఆ ఉన్నతమైన ప్రకటన ప్రత్యక్షత దేవుడు మోషేకి ఎత్తైన కొండ మీద 40 రాత్రింబగళ్ళు ప్రభుతో గడిపి దేవుని మహిమను చూచిన తర్వాతనే ఇచ్చాడు. మనకు కూడా ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రత్యక్ష గుడారము మనలను మనం సమర్పించుకొని ఒక ఉన్నతమైన ఎత్తైన అనుభవంలోనికి వచ్చి దేవునితో సహవాసం చేయగలిగినప్పుడే దేవుని ప్రత్యక్షత. ఆయన మన ద్వారా ఏ ప్రణాళికలు చేయించబోతున్నాడో అది మనకు అనుగ్రహించినప్పుడు విధేయులగుటకు దేవుడు సహాయం చేస్తాడు. మనము కూడా దేవునిని సంతోషపరచులాగున దేవుడు కోరుకున్నట్లుగా మనము కూడా ఉత్సవములతో పండుగలతో దేవునిని గణపరచుదాము, దేవునిని సంతోషపరచుదాము. దేవుడు ప్రతి వారిని కూడా ఇట్టి రీతిగా దేవునిని సంతోషపరచులాగున దేవునికి
పండుగలు, ఉత్సవ పండుగలు చేయడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.